ఇక ములుగు పంప్ హౌస్ నుండి జంగాలపల్లి, బంజారుపల్లి గ్రామాల చెరువులకు మంత్రి సీతక్క సాగునీరు విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలాన ములుగు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని తెలిపారు. పక్కనే గోదావరి ఉన్న ములుగు ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వలేదని గుర్తు చేశారు. రామప్ప రిజర్వాయర్తో పక్క నియోజకవర్గాలకు సాగునీరు తీసుకుపోయినా మనకు మాత్రం చుక్క నీరు ఇవ్వలేదని తెలిపారు. కానీ రాష్ట్రంలో అత్యంత తక్కువ ఆదాయం వచ్చేటువంటి జిల్లాగా ములుగు జిల్లా ఉండడం అనేది కూడా చివరి జిల్లాగా ఉండడం అనేది కూడా బాధాకరం. ఎందుకంటే ఏ ప్రాంతం అయితే పాడి పంటలతో మరి వర్ధిల్లుతో విరాజిల్లుతో ఆ ప్రాంతము అభివృద్ధి పదంలో కూడా ముందుకెళ్తుంది. మనకు అడవులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ పంటలు లేక రైతులు మరి ఆదాయం లేక అభివృద్ధిలో దూరమై అంటే వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి స్థానికంగా ఉన్నటువంటి ములుగు మండలంలో కొన్ని వేల ఎకరాలకు ఇచ్చేటువంటి భూములకు సంబంధించిన మనం నీళ్లు కూడా ఇచ్చుకోలేకపోయినాము. అనేక సార్లు పాపం రైతులు కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు సిఈ గారు ఇక్కడికి వచ్చి మరి మేమందరం సంబంధిత ఐబీ అధికారులు కానీ రైతుల కోరిక మేరకు స్థానికంగా జంగాలపల్లి తర్వాత ఇంచెర్ల ఇటు కాసిందేపేట ఈ ప్రాంత రైతులకు కొంత మేర కన్నా తాత్కాలికమైనటువంటి నీటి సదుపాయం కోసం ఈరోజు చిన్నగా మరి గేట్లను ఎత్తివేసేటువంటి అంటే ఓపెన్ చేయడం జరిగింది. నేను ఈ యొక్క నీళ్లను స్థానిక ప్రాంత రైతులకు వాడుకోవడం కోసం మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మన ములుగు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తూ మిగతా ప్రాంతాలకు మనం వ్యతిరేకం కాదు. కాకపోతే కళ్ళ ముందు కాలువలై నీళ్లు బయటికి పోతుంటే ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు మరి స్థానికులకు తెచ్చుకున్నామో ఆ నీళ్లే మనకు స్థానికులకు అన్యాయం జరిగింది. 100 కిలోమీటర్ల గోదావరి ఉన్న ఒక్కటంటే ఒక్క లిఫ్ట్ ఇయ్యలే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో. అదేవిధంగా చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడంతో రైతుల యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా ల్యాండ్ భూసేకరణ కూడా జరగక చిన్న పనులు కూడా కంప్లీట్ చేసుకోలేకపోయినా వాటన్నింటిని కూడా వేగవంతం చేస్తాం. అందుకు ఐబీ అధికారుల యొక్క సూచనలు సలహాలు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం నుంచే గోదావరి నీళ్లు పోతున్నాయి, ఇక్కడే డంప్ అవుతుంది వాటర్ అంతా కూడా. ఇటు లక్నవరం కూడా ఇక్కడే డంప్ అవుతుంది, అక్కడ పాకాల్లో కూడా డంప్ చేస్తున్నాం అంటే స్టోరేజ్ చేస్తున్నాం. కానీ ఆ నీళ్లు అక్కడ డ్రైగా ఉన్నటువంటి కొత్తగూడెం మండలానికి చుక్క నీళ్లు ఒక్కొక్కసారి తాగడానికి కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాలు 9 మండలాలు ఉన్నాయి ములుగు నియోజకవర్గంలో. ఎంత వీలైతే అంత ఆ యొక్క వాటర్ను కూడా స్థానిక రైతాంగానికి వాడుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రుల యొక్క సహకారంతో వారి ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతులకు 2 పంటలకు నీళ్లు వచ్చే విధంగా